తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద పంచాయతీ కార్యదర్శుల పని భారం తగ్గించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. లేడీ కార్యదర్శుల పని గంటల సమయం సమర్థంగా లేదని, ఇతర డిపార్ట్మెంట్ల తరహాలో పంచాయతీరాజ్ శాఖల పనులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలను ఆదుకోవాలని, పని భారం సిస్టమేటిక్ గా నియమించాలని వినతిపత్రం సమర్పించారు. చాలా క్లియర్ గా అందులో చెప్పడం జరిగింది. అయితే మాకు అదనపు బాధ్యతల కింద ఈ సచివాలయ విధులు అనేవి మాకు అప్పచెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అదనపు బాధ్యతలు ప్రధాన బాధ్యతల కింద తయారయ్యాయి. ఈ రోజున మేము చట్ట ప్రకారం చేయాల్సిన గ్రామ స్థాయిలో పారిశుద్ధ్యం కావచ్చు, స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, హౌస్ ట్యాక్స్ కలెక్షన్ కావచ్చు, లేదంటే ఇతర ఏ పనులు అయినప్పటికీ కూడా మాకు చేయడానికి కావచ్చు, చేయకపోవడంలో నిర్లక్ష్యం వహిస్తే దానికి బాధ్యత వహించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కానీ ఈ రోజు సచివాలయంలో ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు పనిచేయకపోయినా, ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ గారు పనిచేయకపోయినా, ఒక డిఏ గారు పనిచేయకపోయినా అక్కడ సెక్రటరీ గారి మీద యాక్షన్ తీసుకుంటామంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము మనుషులమే, మాకు కూడా సమయం ఉంటుంది, మాకు కుటుంబాలు ఉంటాయి, మా కుటుంబాలకు మేము కేటాయించాల్సిన సమయం కూడా ఉంటుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా హర్షించాం. కారణం ఏంటి అంటే ఎప్పుడు జరిగిన విధంగా చట్టబద్ధ గ్రామ సభలు అనేవి గిన్నిస్ రికార్డు మేము తీసుకురావడం జరిగింది. కానీ ఏ ఒక్క పై అధికారి కూడా మమ్మల్ని ప్రత్యేకంగా అభినందించకపోగా అసలు మామూలుగా కూడా అభినందించిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి మాకు అదనపు బాధ్యతలుగా వచ్చినటువంటి సచివాలయం నుంచి, ఆ సచివాలయ డీడీఓ అనే ఆ ముళ్ళ కిరీటం నుంచి మమ్మల్ని తప్పించి పూర్తి స్థాయిలో పంచాయతీ విధులపై మమ్మల్ని కేటాయించాల్సిందిగా ఈ కార్యక్రమం దృష్టిని ఉంచుకుని మాట్లాడుతున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు వీరేంద్ర అండి. నేను వెంకటనగరం గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి.